హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు 100 ఏళ్ల ఆరోగ్యానికి ఉపయోగపడే మంచి రెసిపీని చూపిస్తున్నాను. మన పెద్దవాళ్ళు పూర్వీకులు తిన్న చద్దన్నంని చూపిస్తున్నాను. వాళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి ఈ ప్రోబయోటిక్ ఫుడ్ని తినేవాళ్ళు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా చాలామంది పెద్దలు ఎండవేడిని తట్టుకోవడానికి పొట్టకి హాయినిచ్చే ఈ చద్దన్నాన్ని అయితే తింటున్నారు. అంతేకాదండి, ఇతర దేశాల్లో కూడా మన చద్దన్నానికి మంచి డిమాండ్ అనేది ఉంది. మన దగ్గర కూడా స్టార్ హోటల్స్లో ఈ చద్దన్నం బౌల్స్ వచ్చేసి 800 నుంచి 1000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. అంటే మరి మన చద్దన్నంకి ఎంత డిమాండ్ ఉందో చూడండి. మరి చద్దన్నం ఎలా తయారు చేయాలి, మన ముందు తరాల వాళ్ళు ఎలా చేసేవాళ్ళో ఆ మెథడ్ని అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇది నాకు నా చిన్నప్పుడు మా చిన్న అమ్మమ్మ చేసి చూపించిన మెథడ్ అండి. మరి లేట్ ఎందుకు, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. నేను ఒక డబ్బా రైస్ అయితే తీసుకుంటున్నాను ఒక గిన్నెలోకి. ఇది నాకు నైట్ అన్నం తినడానికి, మళ్ళీ రేపు మార్నింగ్ చద్దన్నం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ రైస్ని అయితే శుభ్రంగా కడిగేసి 2-3 సార్లు ఇలా నీళ్లు వంచేసుకున్నాను. తర్వాత అన్నానికి నీళ్లు పోసుకుంటున్నానండి ఉడికించుకోవడానికి. మనం దీన్ని గంజి వంచుకోవాలి కాబట్టి గంజి వంచుకోవడానికి కావాల్సినన్ని నీళ్లు పెట్టుకోవాలి. అలానే ఒక గిన్నెలో 1 కప్పున్నర పాలు తీసుకొని అవి కూడా కాచి పక్కన పెట్టుకున్నాను. అన్నం అయితే ఉడకడానికి వస్తుందండి, ఉడకబడుతుంది. జాగ్రత్తగా చూసుకుంటూ ఉడికించుకోవాలి. పాలు అయితే కాగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కన ఉంచుతున్నాను. అన్నం చూసారా ఎలా ఉడుకుతుందో. అన్నం అయితే ఉడికిపోయిందండి. మనం ఈ టైంలో గంజి అయితే వంచుకోవాలి. చూడండి, నేనైతే 1 కప్పు వరకు గంజి వచ్చేటట్టు ఎసరు పెట్టుకున్నాను. గంజి వంచుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు నాకు ఈ కప్పు గంజి అయితే సరిపోతుందండి. అలాగే పోసుకున్నాను వాటర్ కూడాను. చూడండి, గంజి వంచుకోగా అన్నం అయితే ఇలా ఉంది. దీన్ని కొంచెంసేపు అలా స్టవ్ మీద ఒక 2-3 మినిట్స్ ఉంచేస్తే వెంటనే అన్నం అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను ఈలోగా ఒక ఉల్లిపాయ తీసుకొని, ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని ఇలా ఉల్లిపాయలు ఈ సైజును కట్ చేసుకున్నాను. అలానే పచ్చిమిర్చి కూడా 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఉడికిన అన్నంలో ఒక 3 గంటల రైస్ వేసుకున్నానండి. రైస్ వేసుకొని కొంచెం స్పూన్తో మెదుపుకుంటున్నాను అన్నమాట. పలుకుగా ఉండకుండా కొంచెం ఇలా మెదుపుకోవడం వల్ల కొంచెం మెత్తగా అవుతుంది. ఇందులో మనం పక్కన పెట్టుకున్నటువంటి కప్పు గంజిని పోసేసాను. అలానే మనం కాగబెట్టుకున్నటువంటి కప్పున్నర పాలను కూడా వేసుకుంటున్నాను. పాలు చూసి వేసుకుంటున్నానండి. ఈ చద్దన్నంని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రిపేర్ చేసుకుంటారు. కొందరు మొత్తం గంజిలో అన్నం వేసి తోడు వేసుకొని చద్దన్నాన్ని తయారు చేసుకుంటారు. మరికొందరు అయితే మొత్తం పాలల్లోనే అన్నం వేసి తోడు పెట్టుకుంటారండి. కానీ ఇలా సగం గంజిలో సగం పాలు వేసి తోడు పెట్టుకోవడం వల్ల మనకు చద్దన్నం తిన్నాక హెవీగా అనిపించకుండా పొట్టకి హాయిగా త్వరగా జీర్ణం అవుతుంది. మరీ గట్టిగా కాకుండా చద్దన్నం కొంచెం పల్చగా ఉండేటట్టు చూసుకోవాలండి. మనం వేడి పాలను తీసుకున్నాం, మనకు ఇవి గోరువెచ్చగా అయ్యే వరకు ఉండాలి. మొత్తం చల్లైనప్పుడు తోడు పెట్టినా సరిగ్గా తోడుకోదు కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు 1 టీ స్పూను పెరుగు వేసుకొని బాగా కలపాలన్నమాట. మనకు ఇలా పల్చగా ఉంటే తోడుకునేసరికి గట్టి పడుతుందండి చద్దన్నం అయితే. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలని మనం తోడు పెట్టుకున్న పెరుగన్నం పైన ఇలా పెట్టుకోవడం వల్ల వీటి ఫ్లేవర్తో చద్దన్నం చాలా మంచి రుచిగా వస్తుంది. కాబట్టి ఇలా తయారు చేసి ఈ పెరుగన్నాన్ని మూత పెట్టి 12 గంటల పాటు పక్కనుంచాలండి. ఇలా మనం నైట్ కలిపి పెట్టుకుంటే మార్నింగ్ కల్లా చద్దన్నం తయారైపోతుంది. ఇది మరుసటి రోజు ఉదయం చూపిస్తున్నాను. చక్కగా తోడుకొని మనకు చద్దన్నం అనేది రెడీ అయిపోయింది. ఇలా మనకు రెడీ అయిన చద్దన్నంని కొంచెం ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు మిర్చి నంజుకొని తినేయడమేనండి. కొంతమంది ఉప్పు వేయకుండా తినేస్తారు. నిజానికి ఉప్పు వేయకుండా తినడమే చాలా మంచిది. కానీ మనం రుచి కోసం ఉప్పు కలుపుకుంటున్నామండి. దీనిని ఉదయం బ్రేక్ఫాస్ట్గా ఈ చద్దన్నాన్ని తినేయడమే.
కమ్మనైన చద్దన్నం తయారైపోయింది. ఇలా చాలా సింపుల్గా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ ప్రోబయోటిక్ ఫుడ్ని తయారు చేసుకొని తిన్నామంటే ఈ సమ్మర్లో వేడి చేయడం, పొట్ట మండడం కానీ ఇలా ఏవి లేకుండా పొట్టకి హాయిగా చలవ చేస్తుంది. మీరు కూడా బ్రేక్ఫాస్ట్లోకి ఈ చద్దన్నాన్ని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నేను చెప్పిన ఈ విధంగా చేస్తే ముగ్గురికి సరిపోతుంది. మీరు కూడా ఇలా హెల్తీగా ట్రై చేసి హెల్తీ ఫుడ్ని తీసుకోండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.